హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోతున్నాను మటన్ తోటి కాల్డ్ సూపు. దాని పేరు నిహారీ అంటారు, కూర పేరు నిహారీ. గురించి ఇదిగో ఇక్కడ నేను కాల్డ్ తీసుకున్నాను. ఈ చలికాలంలోనే మనకి వెరైటీ వంటలు కావాలి కాబట్టి ఈ సూపు రొంపకేటి మనకి జ్వరానికేటి బాగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. నేను కొత్త తరీకాలో చేస్తున్నాను. ఈ కాళ్ళు ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని మనం సూప్ తీసుకోవాలి. పదండి రెడీ చేద్దాం. ఇక్కడ నేను కూర పెట్టుకున్నాను. ఇవి బాగా మెత్తగా ఉడికే వరకు సూప్ వస్తుంది. బాగా మెత్తగా ఉడికే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇవి ఒక 10 కాళ్ళు వరకు ఉన్నాయి. దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉడికిన తర్వాత కూర ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఒక 10 విజిల్లన్నా అవ్వాలండి, అప్పటి వరకు ఉడకాలి. ఇక్కడ కాళ్ళు సూప్ అండి తయారైంది. ఇంకా కొంచెం కాళ్ళు గట్టిగా ఉన్నాయి. నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్లో అవుతుంది. ఈ లోపల నేను కూర రెడీ చేస్తాను. నిహారీ చేసి ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో నూనె వేసుకుంటున్నాను. దీంట్లో ఏదైతే వేయబోతున్నాను చూపిస్తున్నాను. ఉల్లిపాయలు ఇక్కడ తరిగి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, తర్వాత 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ, ఇక్కడ తేజ్పత్తాకు, తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు అండి. నేను చేయబోయే విధానం చూపిస్తాను. దీంట్లో ఈ నిహారీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఎలా ఉంటుందో నేను కోసి చూపిస్తాను. తర్వాత ముందుగా కూర పెట్టుకుంటున్నాను. ఇది చలికాలం ఎవరికైనా కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడుము నొప్పులు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే వారానికి 2 సార్లైనా ఈ సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి రొంప చేసిన వాటికి కూడా బాగా పనిచేస్తుంది. ఇది బాగా ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఎగిపోయినాయి. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటున్నాను. కాళ్ళకి స్మెల్ ఉంటుంది కాబట్టి మనం అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. అల్లం కొంచెం వేగనిచ్చిన తర్వాత దీంట్లో టమాటాలు యాడ్ చేసుకుంటాను. పచ్చివాసన పోయినంత వరకు వేపిస్తున్నాను. ఇక్కడ టమాటాలు 2 యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది పెరుగు వేసుకుంటారు, నిమ్మకాయ రసం వేసుకుంటారు. ఇక్కడ మేము పులకాలతో తింటాం కాబట్టి కొద్దిగా టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కారం 2 స్పూన్లు తీసుకున్నాను. ఎక్కువ కాదు, తక్కువ కాదు. తర్వాత ఇక్కడ మనం ముందుగా సూప్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా
ఉప్పు తీసుకున్నాను, గరం మసాలా తీసుకున్నాను, పసుపు, ఈ 4 యాడ్ చేసేస్తున్నాను. ఇది నెహారీ మసాలా అండి. ఇది ఎక్కడైనా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దొరకచ్చు, మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మీరు ఇంట్లో మసాలా వేసుకోవచ్చు. దీంట్లో ఇలాంటివి జడిపిస్తారు. తర్వాత దీంట్లో అన్ని రకాలు కలిపి ఉంటాయి మసాలా. ఇదిగోండి, దాంట్లో ప్యాకెట్లో ఉన్న మసాలా అంతా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాసేపు మగ్గపెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుని మగ్గపెట్టుకుంటున్నాను. మసాలాలోనూ మాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. మసాలా మగ్గిన తర్వాత మళ్ళీ నేను కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేస్తాను. ఇక్కడ మసాలా అండి మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కాళ్ళు 2 సార్లు పెట్టుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చూస్తాను ఉడికిందో లేదో. అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిపోయింది కాబట్టి ఈ మసాలా దీంట్లో వేసేస్తాను. ఈ నెహరీ మసాలా మీకు దొరకకపోయినా పర్వాలేదు, ఇంట్లో మసాలాతో చేసుకోవచ్చు. చాలామంది మసాలా దొరకడం లేదని చేసుకోవడం మానేస్తారు. అలాగని చేసుకోవడం మానేయద్దు, చేసుకోండి ఇంట్లో మసాలాతోటి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. చాలామంది మోకాళ్ళతోటి నొప్పులతోటి లేవలేకపోతూ ఉంటారు, వాళ్ళకి కూడా పట్టించడం మంచిది. మసాలా పొడి దీంట్లో వేసేసి కాసేపు మళ్ళీ ఉడకబెడతాను. మసాలా అన్నది ముక్కకు పడుతుంది. ఇది పుల్కలతోటైనా తినచ్చు, నాన్ రొట్టి ఉంటుంది, నాన్ రొట్టి తినచ్చు, బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ తోటి కూడా తినచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తినచ్చు. ఇక్కడ నేను లో ఫ్లేమ్లో 30 నిమిషాలు పెట్టుకున్నానండి. కూర అయితే అయిపోయింది. ఇక్కడ ధనియాల ఆకు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వండి చూడండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఇక్కడ నేను పుల్కాలు తీసుకున్నాను, పుల్కాలతో తినడానికి సర్వింగ్ చేసుకుంటున్నాను. ప్లేటింగ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పావా రెడీ అండి.